హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్లో బిగ్ బాస్ అప్డేట్స్ చూసినట్లయితే మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఇప్పుడు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ కాకుండా ఇంకొక కంటెస్టెంట్ ఉన్నారు. వాళ్ళు ఎలిమినేట్ అయితే బాగుండిద్ది అని మీకు కూడా అనిపించిందా? అదేంటనేది చూద్దాము. ఆ కంటెస్టెంట్ ఎవరనేది చూద్దాము. అలానే సీక్రెట్ రూమ్లో ఎవరుంటే బిగ్ బాస్లో మంచి కంటెంట్ వస్తుంది అంటే వాళ్ళకి సీక్రెట్ రూమ్కి వెళ్ళి మళ్ళీ తిరిగి హౌస్లోకి వచ్చినా కూడా మంచిగా ఉండాలన్నమాట, చూడటానికి ఇంట్రెస్టింగ్గా ఉండాలి. ఆ కంటెస్టెంట్ ఎవరనేది కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్తాను మీకు. అందుకన్నా ముందు మన వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన ఏమైనా బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేసినట్లయితే మరిన్ని నోటిఫికేషన్స్ అనే బిగ్ బాస్ వెళ్ళి అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి. అలానే న్యూ చీఫ్ ఎవరయ్యారనేది కూడా ఒకసారి చూద్దాము. ఈ వీక్ మొత్తం కూడా లాస్ట్ వీక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రావడం కోసం అని చెప్పి కొన్ని టాస్కులు జరిపారు. తర్వాత ఈ వీక్లో కూడా కొన్ని టాస్కులు అయితే అయినాయి. ఓవరాల్గా టాస్క్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. మొత్తం ఇద్దరు క్లాన్ సభ్యులు కలిసి ఒక 5 మెంబర్స్ని అయితే ఆపగలిగారనమాట. ఇప్పుడు పెట్టిన టాస్కులు అన్నింటిలో కూడా శక్తి క్లాన్ వాళ్ళు విన్ అయ్యారు, అంటే నిఖిల్ క్లాన్ వాళ్ళు విన్ అయ్యారు. కాబట్టి బిగ్ బాస్ ఒక అవకాశం ఇస్తారన్నమాట నిఖిల్ క్లాన్ వాళ్ళకి, అంటే శక్తి క్లాన్ వాళ్ళకి. మీరు ఇన్ని గేమ్స్లో మీరు ఎక్కువగా విన్ అవ్వడం వలన మీకు ఒక అవకాశం ఇస్తున్నాను, డైరెక్ట్గా చీఫ్ కంటెంట్ రావడానికి ఎవరు అర్హులో మీరు చెప్పండి బిగ్ బాస్కి అని చెప్పి శక్తి క్లాన్ వాళ్ళకి చెప్తారు. వీళ్ళందరూ డిసైడ్ అవుతూ ఉంటారన్నమాట. అక్కడ కన్వర్జేషన్ పెట్టుకుంటారు. ఎవరెవరంటే ఇప్పుడు శక్తి క్లాన్లో ఉన్నది ఓన్లీ 4 మెంబర్సే, నిఖిల్, ఆదిత్య ఓం, యష్మి అండ్ పృథ్వీ. నిఖిల్ డిసైడ్ అవ్వాలి కదా చీఫ్, కానీ ఇక్కడ ఏంటంటే ఎప్పుడు చూసినా నిఖిల్ కన్నా కూడా పక్కన వాళ్ళు డిసైడ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నిఖిల్ అంటారు, నేను యష్మి చేశాము ఆల్రెడీ, కానీ పృథ్వీ నేను కొత్త వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాను, పృథ్వీకి ఆదిత్య అన్నకి ఇద్దాం అనుకుంటున్నాను అని అనుకుంటున్నప్పుడు యష్మి వస్తుందన్నమాట. మీరు అలా పద్దాకలు అనకండి, అదే అవుతుంది, ప్రతి కంటెస్టెంట్ అదే చెప్తున్నారు అన్నట్టుగా తను యష్మి మాట్లాడుతుంది అనమాట. అంటే ఒకసారికి చీఫ్ అయితే ఇంకొకసారి అవ్వకూడదా, అప్పుడు మమ్మల్ని తీసేశారు కదా చీఫ్గా అనర్హులు అన్నట్టుగా, ఇప్పుడు మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలని ఉంటుంది కదా అని చెప్పి యష్మి అంటుంది అనమాట. అక్కడ పృథ్వీకి యష్మికి ఇద్దరికి చిన్న క్లాష్ వస్తుంది. మళ్ళీ ఇద్దరు రియలైజ్ అయ్యి సరేలే అని చెప్పి ఇంకా ఏడవడం కూడా స్టార్ట్ చేస్తారనమాట. సో ఇద్దరు కన్విన్స్గా ఉంటారు. తర్వాత ఆదిత్యవం పృథ్వీ మాట్లాడుకుంటారనమాట. పృథ్వీ డెసిషన్స్ చెప్తాడు, ఆదిత్యవం చెప్తారు. ఇక్కడ ఆదిత్యవంలో ఉన్న మైనస్ ఏంటంటే బీటా అది ఓకే, కానీ ఇక్కడ బిగ్ బాస్లో కావాల్సింది ఏంటంటే కంటెంట్ క్రియేట్ చేయాలి, కాంప్రమైజ్ అస్సలు ఉండకూడదు. కానీ కాంప్రమైజ్ అయ్యే హ్యాబిట్ ఉందన్నమాట ఆదిత్య ఓంకి. మేబీ దానివల్ల ఏమైనా ప్లస్ అవుతుందేమో అని అనుకున్నారేమో తెలియదు, కానీ ఇంకా ఏజ్ కూడా పెద్దది, ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ కొంచెం వీళ్ళ మీద హై ఉంటాయి కాబట్టి అలా ఆలోచించి ఏమైనా కాంప్రమైజ్ అవుతున్నారో తెలియదు. కానీ పృథ్వీ చెప్పినప్పుడు ఇంకా ఆదిత్య ఓం కూడా చెప్తారు కదా, కాంప్రమైజ్ అవుతాడు అనమాట. ఇంకా ఫైనల్గా పృథ్వీ అయితే చీఫ్ కంటెంటర్ అయితే అవుతాడు. తర్వాత శక్తి క్లాన్ కాకుండా కాంతార టీంకి కూడా క్లాన్కి చీఫ్ కావాలి కాబట్టి వాళ్ళని కూడా ఎన్నుకునే సమయం వస్తుంది. అది పప్పీ టాస్క్ ద్వారా చీఫ్ కంటెంటర్ అయ్యే అవకాశం అనమాట. పప్పీ టాస్క్ అనేది కండక్ట్ చేస్తారు. సంచాలక ఫస్ట్ పృథ్వీ ఉంటాడు. ఫస్ట్ పప్పీస్ ఉంటాయి, ఆ పప్పీస్ మీద నేమ్స్ ఉంటాయి. ఎవరైతే పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ పప్పీని తీసుకుంటారో, ఆ పప్పీ మీద ఎవరిదైతే పేరు ఉంటుందో అది తీసుకొచ్చిన పర్సను అండ్ అలానే ఆ పక్కన పేరు ఏదైతే ఉంటుందో ఆ బొమ్మ అంటే పప్పీ మీద ఆ పేరున్న పర్సన్ కూడా అక్కడ ఉంచోవాలి. వాళ్ళిద్దరు డిఫైన్ చేసుకోవాలి ఎవరు అర్హులు అని చెప్పి. వాళ్ళు నేను ఇది చేయగలను, అది చేయగలను, నేను కనుక చీఫ్ అయితే నా క్లాన్కి నేను ఇవన్నీ చేయగలను, మెయింటైన్ చేయగలను అని చెప్పి వాళ్ళ రీజన్స్ అయితే చెప్పుకోవాలన్నమాట. అక్కడ చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ యష్మి మణికంఠ వస్తారు. ఇద్దరికి మళ్ళీ గొడవ ఇద్ది. మణికంఠ ఏంటంటే కొంచెం ల్యాక్ చేస్తాడనమాట. అందరూ ఇక్కడ ఆడటానికే వచ్చారు, అందరికీ ఇంటి దగ్గర అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, తను ఒక్కడి మాటే వినాలంటాడు, తను ఒక్కడు చెప్పిందే కరెక్ట్ అంటాడు, నాకు చాలా బాధలు ఉన్నాయంటాడు. అందరూ అదే ప్రాబ్లమ్స్లో ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అన్నీ వదిలేసి వచ్చి ఇక్కడ గేమ్ ఆడటానికి వచ్చారనమాట. యష్మి వచ్చినా కూడా ప్రాబ్లమే క్లాన్కి, చీఫ్గా మణికంఠ వచ్చినా కూడా ప్రాబ్లమే. ఎందుకంటే యష్మితో అస్సలు గెలవడం అనేది చాలా కష్టము. మణికంఠ ఏంటంటే తను చెప్పిందే వినాలి అంటాడు, ల్యాగింగ్ నస. సో అదనమాట వాళ్ళిద్దరిది. ఇంకట్లా ఇద్దరిద్దరు వస్తూ ఉంటారు. ఫైనల్గా ఈ పప్పీ టాస్క్లో నాబిల్ అయితే విన్ అయ్యాడు. నాబిల్ విన్ అవ్వడం అనేది నాకు కూడా ఇష్టమే, మీకు కూడా ఇష్టమని నేను అనుకుంటున్నాను. పర్వాలేదు, అందరి మాటలు వినగలుగుతాడు, అందరు ఏదైనా డెసిషన్స్ చెప్పినా తీసుకోగలుగుతాడు. డెసిషన్ మేకింగ్ అనేది బాగుంటుందన్నమాట. సీత అందులో ఫెయిల్ అయ్యిందని చెప్పాలి, తనకి అంతగా కుదరలేదు. అందువల్ల కొంచెం అన్ని టాస్క్లు కూడా ఓడిపోవాల్సి వచ్చింది. అంటే పంపించేటప్పుడు ఏంటంటే అక్కడ ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళని పంపించాలి. గేమ్స్లో ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలని చెప్పి ఇప్పుడు కొన్ని గేమ్స్ కొంతమంది ఆడగలుగుతారు, దాంట్లో తనకు ఫెయిల్ అయిందని చెప్పి విష్ణు కూడా చెప్పిద్ది అనమాట. ఈ పప్పీ టాస్క్లో సీత నైనిక పప్పి తీసుకొస్తుంది. సో నైనిక ఉంటుంది అక్కడ పక్కన, వాళ్ళిద్దరు ఉంటారు. అప్పుడు సంచాలకగా మనకి విష్ణు ఉంటుంది అనమాట.
ఎవరైతే అవుట్ అవుతారో వాళ్ళు సంచాలక్, మళ్ళీ మీరు అవుట్ అయిన వాళ్ళు సంచాలక్గా ఉండాలి. వాళ్ళిద్దరిలో డిఫైన్ చేసుకునే వాళ్ళిద్దరిలో ఎవరైతే కరెక్ట్గా ఉంటుందో వాళ్ళ నుంచి మిగతా వాళ్ళు పప్పిని తీసుకువెళ్ళి పక్కన పెట్టేసారు అనమాట. అంటే ఇంకా వాళ్ళ పార్టిసిపేషన్ ఉండదన్నమాట. సో అది ఇక్కడ ఈ టాస్క్లో వచ్చేసి ఫైనల్గా నబీల్ అయితే చీఫ్ అయ్యాడు. పృథ్వీ, నబీల్. ఇంకా సీక్రెట్ రూమ్లో ఎవరుంటే బాగుంటుంది అని చెప్పాను కదా, నా ఒపీనియన్ ప్రకారం అయితే విష్ణుప్రియ ఉంటే బాగుంటుంది. మణికంఠ ఉంటే ఏంటంటే అంత ఏమీ ఉండదు. వాళ్ళు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఏదైనా గొడవ జరిగినా ఏ విషయంలో అయినా సరే తనతో డైరెక్ట్గానే మాట్లాడేస్తారనమాట. డైరెక్ట్గానే ఉంటారు. ఇప్పుడు యష్మి అవనండి, సీత అవనండి, నిఖిల్ కానీ, పృథ్వీ కానీ డైరెక్ట్గా వాళ్ళు ఏదైతే అనాలనుకుంటారో మణికంఠ మీద ఫేస్ టు ఫేస్ అంటారు. సో కాబట్టి సీక్రెట్ రూమ్లో ఉంటే తను పెద్దగా ఏమీ ఉండదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు తన గురించి అనేది ఏమీ ఉండదు. ఒకవేళ చూసినా కానీ హౌస్లోకి వచ్చి అడిగినా వాళ్ళు దానికి ఖచ్చితంగా రూట్గానే సమాధానం చెప్తారు. ఆల్రెడీ వాళ్ళు ఫేస్ టు ఫేసే మాట్లాడతారు కాబట్టి పెద్ద కంటెంట్ వచ్చే విధంగా కానీ ఇంట్రెస్టింగ్గా కానీ బిగ్ బాస్ అయితే షో అనేది ఉండదన్నమాట. సీక్రెట్ రూమ్లో విష్ణు అయితే బాగుంటుంది. విష్ణుకి ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్సే హౌస్లో ఉన్నప్పుడు, కానీ తన గురించి తను వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడుకునే వాళ్ళు చాలామంది ఉంటారనమాట. అది చూసి తను ఫీల్ అయ్యిద్దా లేదంటే వచ్చి గేమ్ మంచిగా సీరియస్గా తీసుకొని స్ట్రాంగ్గా తీసుకుంటున్నా అనేది అయితే చూడాలి. మంచి ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా వస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా క్లోజ్ విష్ణుతో. సో అదంతా కూడా బాగుంటుందేమో అని అయితే అనుకుంటున్నాను. వస్తే మంచిగా ఆ హౌస్ హార్మోని అనేది చాలా బాగుంటుంది. విష్ణు కనుక సీక్రెట్ రూమ్కి వెళ్తే సూపర్గా ఉంటుంది. ఇంకా విష్ణు సీక్రెట్ రూమ్ అంటే సాటర్డే విష్ణునే ఎలిమినేట్ చేస్తారన్నమాట. ఎలిమినేట్ చేసినప్పుడు సీత రియలైజ్ అయిద్దా లేదా, నైనిక కానీ, సీత కానీ, పృథ్వీ కానీ వీళ్ళు ముగ్గురు రియలైజ్ అవుతారా లేదా అనేది అయితే చూడాలి. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు తను ఎలిమినేట్ అయిపోయిన తర్వాత, ఒకవేళ ఎలిమినేట్ అయిపోయిందేమో అనుకొని అలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. తను అవన్నీ చూసి హౌస్లోకి వచ్చి ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎంత స్ట్రాంగ్గా తీసుకుంటుంది వాళ్ళనే మాటలు అలా అని చెప్పి ఉంటుంది. ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఇంకా ఆదిత్యవం గారు అవ్వకుండా నైనిక మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే బాగుండిద్దేమో. మేబీ చూడాలి సాటర్డే ఎలిమినేట్ అవుతుందా లేదంటే విష్ణు ఎలిమినేట్ అయ్యి సీక్రెట్ రూమ్కి వెళ్తుందా అనేది అయితే చూడాలి. మణికంఠ అయితే వెళ్ళకపోవచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ సీక్రెట్ రూమ్లో విష్ణు ఉంటే బాగుంటుంది. నైనిక ఎలిమినేట్ అయితే బాగుండేది మిడ్ వీక్లో, కానీ ఆదిత్యవం గారు అయిపోయారు. ఆదిత్యవం నైనికతో పోలిస్తే చాలా బెటర్ అనమాట. ఆ గేమ్స్లో కానీ, హౌస్లో వర్క్ చేసే విధానంలో కానీ, పేషెన్సీలో కానీ, మాట్లాడే విధానంలో కానీ ఆదిత్యవం గారు చాలా బెస్ట్. ఓటింగ్ పరంగా చూసినా కానీ నైనికనే లీస్ట్లో ఉంది. మరి మిడ్ వీక్లో ఆదిత్యవం ఎలిమినేట్ అయిపోయారు. నాకైతే అన్ఫేర్ అనిపించింది. ఇంక ఇలా మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వీక్ అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే వస్తారు. ఈ క్లాన్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక క్లాన్ లాగా ఏర్పడతారు. వీళ్ళు ఎలా మింగిల్ అవుతారు, హౌస్లో ఎలాంటి గొడవలు జరుగుతాయి, ఎలా ఉంటుంది అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అంటే నా ఎనాలిసిస్ ప్రకారం. అప్పటి వరకు మన ఛానల్ అస్సలు మిస్ చేయొద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.